ధనంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ. చాలు, కూర్చుందాం. బల్ల కొరకై దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నాతో కలిసి రండి. పరమగీతములు 4వ అధ్యాయం. గత ఆదివారం చదువుకుంటూ వచ్చాం. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఉత్తర వాయువు ఏతిచ్చము, దక్షిణ వాయువు వేయము చేయము. నా ఉద్యాన వనము మీద విసురుడి, దాని పరిమళమును వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేయము చేయునుగాక. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. లాస్ట్ మాట అండర్లైన్ చేద్దాం. అతడు తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఏ ఫలము? ఇష్టమైనవి. మానవుడికి ఎన్నో ఇష్టమైన ఫలాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన ఫలం. కొంతమందికి ఈ టైం వస్తే సీతాఫలం ఇష్టం. ఏ ఫలం? సీతాఫలం. ఎంతో బలం. సీతాఫలము ఎంతో బలం. గ్రేసమ్మ, నీకే ఫలం అంటే ఇష్టమమ్మా? ఏ ఫలమైనా ఇష్టం. అబ్బా, ఎంత గొప్ప సంగతి. సాయి, పళ్ళులో ఏ పళ్ళు ఇష్టం నాయన నీకు? ఏ పళ్ళైనా తినేస్తాడు కదా. కాబట్టి ప్రభువు నమ్మదగినంటి వాడు. ఆయన తన ఉద్యానవనము దగ్గరికి వచ్చినప్పుడు, అనగా ఆయన తన మందిరాన్ని చూచినప్పుడు, మందిరములో ఉన్న ప్రజలను చూచినప్పుడు, పరిశుద్ధులను చూచినప్పుడు, ఆ పరిశుద్ధులు ఎలా కనబడాలంటే ఆయనకిష్టమైన ప్రజలుగా కనబడాలి. ఆయనకిష్టమైన ఫలమిచ్చేవారుగా కనబడాలి. ఆయనకిష్టమైన ఫలాలుగా కనబడితే ఆయన ఏం చేస్తాడంటే వాటిని భుజిస్తాడు. చదువుతున్నాను. ఆ పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం లాస్ట్ భాగం. తనకిష్టమైన ఫలము అతడు భుజించునుగాక. ఏ ఫలము? ఇష్టమైన ఫలము. ఏది ఇష్టమో అదే భోజనము చేస్తాం, అంతే కదా. రాజు అయిన సొలొమోను బల్ల దగ్గర ఆయనకి ఇష్టమైన భోజన పదార్థాలు ఉండేవట. రాజులు రాసిన మొదటి గ్రంథము, దేవుని యొక్క మాటలు చదువుదాం. రాజు అయిన సొలొమోను ఆయన భోజనపు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ భోజనపు బల్ల దగ్గర ఆయనకి ఇష్టమైన భోజనం ఉండేదట. 4వ అధ్యాయము 22వ వచనము, రాజులు రాసిన మొదటి గ్రంథం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూములు సన్నపు గోధుమ పిండి. గోధుమ పిండే 600 తూములు. ఓరు బాబాయ్, 1200 తూములు. ఏ పిండి? ముతక పిండి. సన్నపు పిండి వేరే, ముతక. అది 600 అయితే ఇది 1200, అంతే కదా. 1200 అంటే 1200. 1200 ముతక పిండి. కొవ్విన ఎడ్లు 10, 20 ఇడియడ్లు, 100 గొర్రెలు. ఇవియు కాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బోతలు. అన్న, ఆయన భోజనపు బల్ల దగ్గర ఉండే నా సామగ్రి అన్నీ. ఈ వేకని రాజుగారు తినేస్తారా అని మీరు అడగండి. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన కలుస్తాడు కదా, అక్కడ అడుగుదాం. ఏంటి సార్ మీ భోజనపు బల్ల రోజు దాని కొరకే చదువుకుంటుండు జీవితకాలం ఏకము కూడా. భోజనపు బల్ల దగ్గర అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? దుప్పులు, జింకలు, బాతులు, ఎడ్లు, ఇంకా చెప్పుడైనా గొర్రెలు, గోధుమ పిండి, ఇంకా ఇందులో ఏటమ్మా మీకు ఇష్టము? ఏటి ఇష్టం లేదా? దుప్పులు, జింకలు, బాతులు, గొర్రెలు, మేకలు. అబ్బా, అమ్మ అంటుంది మేకలు, గొర్రెలు. ఇన్ని ఒక దినానికి అతడు భోజనమును కొరకు ఏర్పాటు చేయబడిన సామాగ్రి.
ఇప్పుడు పరమగీతముల దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, తనకిష్టమైన ఫలము అతడు భుజించాడు. ఇష్టం కాకపోతే ఏ ఫలము కూడా ఏటి చేయము, భుజించా. అది బంగారమే కావచ్చు, బంగారం ఫలం సార్ అని అంటే అది ఇష్టం కాకపోతే బంగారం ఫలమే నేటి చేయము, లెక్క చేయము, అది వద్దు సార్ అని అంటాం. ఏది ఇష్టమో ఆ ఫలాన్ని అతడు ఏం చేస్తున్నాడు, భుజిస్తున్నాడు. తనకిష్టమైన ఫలము అంటే దేవుని మందిరములో పరిశుద్ధులు, దేవుని సంఘము, యేసు రక్తము చేత కడగబడిన ప్రజలు ఎలాగుండాలంటే ఆయనకిష్టమైన ఫలాలుగా కనబడాలి. గుడ్ ఫ్రూట్నెస్, అంతే కదా, మంచి ఫలముగా కనబడాలి. ఏ ఫలము? ఆయన ఒక దగ్గరికి వచ్చాడు. చదువుతున్నాను, లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుతావు నాన్న. లూకాసు చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండెను, ఏమీ దొరకలేదు. ఎన్నేండ్ల నుండి? 3 ఏండ్ల నుండి వెదకి వచ్చుచున్నాను కానీ ఏమవట్లేదు, దొరకట్లే. ఎన్ని ఏండ్ల నుండట? 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడు. 3 ఏండ్ల నుండి ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఏమీ దొరకలే. 3 సంవత్సరాల నుండి ఆత్మీయ జీవితంలో ఆయన వెతుకుతున్నాడు ఈ తోటలో, ఈ ఉద్యానవనం మీద. ఏ వనం అది? సంఘం అనే ఉద్యానవనం మీద ఏదైనా మంచి ఫలం ఏదైనా దొరుకుతుందేమో అని ఆయన ఎన్నేండ్ల నుండి? అది 3 ఏండ్లు అనుకో. రక్షింపబడి నువ్వెన్ని ఏండ్లు? ఉదాహరణకి 30 ఏండ్ల నుండి వెతుకుతున్నాడు. డేవిడ్ పాస్టర్ దగ్గర ఏదైనా మంచి ఫలము దొరుకుతుంది అంటే నా మీద చెప్పుకుంటేనే బెటర్. ఎందుకంటే ప్రసంగమేక నాకు చెప్పుకుంటేనే మంచిది. నాయన కొన్ని రోజులైనా ఉంచుతారు బేతాళ్ళు. ఆయన 3 ఏండ్ల నుండి ఆ పండ్ల వెతుకుతూ వస్తూ ఉన్నాడు. తర్వాత ఇది కట్ చేయాలి ఆయన, ఎందుకనంటే ఆ మాట, ఆ బేతేలనే మాట తర్వాత కట్ చేయి. 3 ఏండ్ల నుండి ఆయన ఏం చేస్తున్నాడు? పండ్ల వెతుకుతూ ఉన్నాడు, కానీ ఫలము లేదు. ఇంకొక దగ్గర ఒక మంచి మాట రాసి ఉంచుతాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక మంచి మాట రాశాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుతావక్క. మరునాడు వారు బేతనీయు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడు. ఆకులు గల ఏటున్నాయట అక్కడ? అమ్మ నాయన, ఆకులు ఎలాగుంటాయి? పచ్చగా ఉన్నాయి. ఇన్నేండ్లు అంత పచ్చదనమే కనబడుతుంది కానీ ఏట్లేదు, ఫలము లేదు. ఏట్లేదు, ఫలము లేదు. ఏట్లేదు నాయన, ఫలము లేదు. మందిరానికి ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా, ఏటి లేకుండా పోతుంది, ఫలము లేదు, ఫలము లేదు. ఏట్లేదు, ఫలము లేదు. కనని గర్భం ఉండదు. ఏ గర్భం అట? స్త్రీ కనని గర్భం ఉండదు. ఒకవేళ ఉన్నదంటే ఏదో సమస్య ఉన్నట్లే, అంతే కదా. ఒకవేళ ఆ తల్లి ఒకవేళ పిల్లల్ని కనకపోయిందనుకో, అమ్మా మా ఇంట్లో పెళ్ళవుతుంది, ముహూర్తం రాడేస్తున్నాము, నువ్వే ముందురా అని అంటారేటి? ఇదేటండి? ఒక ఇంటికి మీ కోడలు, ఒక ఆయనకి ఈయన మీ భార్య, ఒక తండ్రికి కూతురు పవిత్రమైన బ్రతుకుతుంది, జీవితం జీవిస్తుంది, సంసారం చేస్తుంది. మరి అక్కడికి పిల్లరేటి? ఆ ముహూర్తం వేసిన స్థలం దగ్గరికి ఆమె రావాలంటే ఆమె ఏమి చేసి ఉండాలంటే పిల్లలను కనే అనుభవం అనేది ఆమెకి ఉండాల. ఏటి కనాలా? పిల్లల్ని కనాలి. అంతేకాదు, ఆమెని ఒకవేళ హిందూ పద్ధతి ప్రకారంగా ఆమెను ఒకవేళ పెండ్లు కుమారుడికో పెండ్లు కుమార్తెకో పేరంటాలుగా పెట్టాలంటే ఆమె ఏమి చేయబడి ఉండాలి? పిల్లలని కనాల. ఏం చేయబడాలా? పిల్లల్ని కనాలి. ఒకవేళ ఆమెకు అడుగుదాం, అమ్మా నీకు పిల్లలు లేరు కదా, హ్యాపీగా ఉన్నావా అని అడిగితే ఆమె ఏం చెప్తుందనంటే, ఏండి విజయనగరంలో నాకు 100 బిల్డింగ్లు ఉన్నాయండి, 1000 ఎకరాల స్థలం ఉందండి, మా ఆయన కోట్లు సంపాదించాడండి, కానీ నాకెవరు లేరు.
భర్తను అడుగుదాం, నీ భార్య అందులో ఏమైనా సంతోషం ఉన్నదంటే ఏమి సంతోషం ఉందండి. నా డ్యూటీ దిగి ఇంటికి వెళ్తానంటే ఎదరంగా డాడీ అనుకొని వచ్చి నా అడ్డట్లో పడినట్టు ఒక పిల్లడు కూడా లేడు. ఇప్పుడు ఈయన ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడనంటే, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాం, కానీ ఆకులు తప్ప ఇంకేమి చదివాను లోకాసు వార్తలో 3 సంవత్సరాలు ఏట్లేదు, ఫలము తప్ప. అంటే చెట్టు ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది, ఫలము లేని చెట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఆయన తన ఉద్యానవనము మీద వేయము చేసినప్పుడు, పరమగీతము 4వ అధ్యాయం 16 వచనం దగ్గర మరలా ఉందాం. ఆయన తన ఉద్యానవనము మీద వేయము చేసినప్పుడు అతడు తనకిష్టమైన ఫలమును అతడు భుజించును. ఏటి ఆయనకి ఇష్టమైన ఫలము? నెంబర్ 1, దేవుని మాటలు వేగంగా చదివిదాం. ఆయనకి ఇష్టమైన ఫలాలు ఏటి? నెంబర్ 1 దేవుని మాటలు చదువుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూచి, సర్ప సంతానమా, తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలము? మారు మనస్సుకు తగిన ఫలం. నెంబర్ 1, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. అది మారు మనసుకు తగిన ఫలం, మాయ మనసు కాదు. మనుషులు దేవుని మందిరానికి వస్తాం, దేవుని ఇంటికి వస్తాం, మన మనసు ఏ మనసు అని అంటే మాయ మనసు. మనసు మారిందనుకుంటాం, కానీ మనసులో ఏమి కలగలేదంటే మార్పు రాలేదు. అది ఏ మనసు? అది మాయ మనసు. అది మాయ మనసు, మారు మనసు కాదు. ఇది నెంబర్ 1, అది మారు మనసుకు తగిన ఫలం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని ఫలము? కాదు. మరలా చదువమ్మా, మరలా చదవాలి. ఆత్మ ఫలము అనగా ఒకే ఫలము 9. ఏటవి? ఈనులు. ఒక ఫలములో ఎన్నున్నాయి? 9. అంటే ఆ పండు యొక్క ఈనులను తీస్తుంటే మొదటి ఈను ఏ ఈను? ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అది తీసి ఇది ఒకే ఫలము ఒకటే, రెండా? అక్కడ ఫలము ఒకటే. చాలా మంది ఇది అర్థం కావట్లేదు. ఆ మీదను రాశాడు ఆత్మ ఫలము ఏమనగా అన్నాడు. ఆ ఫలముకుండిన ఈనులు చెబుతున్నాడు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఏకము ఎందులో ఉండాలా? ఆ ఒక్క ఫలములోనే ఉండాలా. అవి వేరుగా ఉండకూడదు. చాలా మంది అంటారు, నేను ప్రేమ చూపిస్తానండి. అయితే నువ్వు ప్రేమ చూపెడితే తక్కిన ఈను లేకం ఎవరు చూపెడతారు? అందుకు ఆ ఒక్క ఫలములో ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయంటే ఇమిడి ఉన్నాయి. దేవుని బిడ్డలు ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయమైన గుణలక్షణములో ఇవన్నీ ఉండాలా. ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఏముండాలా? ప్రేమ. తర్వాత ఏంటి చదువునానా? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇవన్నీ ఉన్నాయి కదా. చదువుతుంటే టిక్ పెట్టు, ఏదున్నదో అండర్లైన్ చెయ్యి. ప్రేమ. అబ్బా, ప్రేమ అనగానే తలూపుతున్నది పాప. అంటే అందులో ఫస్ట్ ఏ ప్రేమ? అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. ఆత్మఫలం ఫలించాలి యవనస్తులు.
మామూలు ఫలాలు ఇలా అన్ని ఫలాలు ఫలించేస్తుంటారు ఈ భూమి మీద. అర్థమవుతుందా? ఆ ఫలం కాదు. ఏ ఫలం? ఆత్మఫలం. ఆయనకి ఇష్టమైనది ఏ ఫలము? ఆత్మ. ఒకటి మారు మనసుకు తగిన ఫలం, 2 ఆత్మఫలం, 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుతావు నాన్న, త్వరగా చదివేస్తే. 15వ వచనం చదువునానా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం. ఏ ఫలము? జీవ అంటే నాలుక. జీవ అంటే నాలుక. ఆ ఫలము ఫలించాలి. దేవుని స్తుతించుటములో, దేవుని ఆరాధించటములో, దేవుని కనపరచుటలో, దేవుని ప్రార్థించుటలో, దేవుని పని చేయుటలో, దేవుని మాటలు చెప్పుటలో, దేవుని పాటలు పాడుట్లో ఆ ఫలము. అందుకని అన్నాడు జీవఫలము. ఏ ఫలం అది? ఎన్ని శ్రమలున్నే ఆ జీవఫలం ఎవరు విడిచిపెట్టలేదు. పౌలు శీల బాగా వారికి దెబ్బలు కొట్టారు, గాయపరచబడ్డది శరీరమేకము కూడా. మనమైతే ఏమంటాం? భలే కొట్టిశారు రోమీలు, వీళ్ళకేమొచ్చిందో అని ఎన్నో మాటలు మనం తిట్టేస్తాం. కానీ పౌలు శీలలో ఆ దెబ్బలతో ఆ సరసాల్లో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేసిన వాళ్ళు అలా పడుకుని పోతే బాగుండు. మళ్ళాగా ఏడు చేశారట, పాటలు పాడుతున్నారు. ఏమని? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో బలమైన. అబ్బా, ఏం పాటలు పాడుతున్నారండి. అక్కడ ఏమని రాబడిందంటే ఖైదీలు వినుచుండేరి. ఎవరు వినుచున్నారు? ఎప్పుడు పాడుతున్నారు అక్క? మధ్యరాత్రి. వాళ్ళు పౌలును ప్రార్థించచ్చు కీర్తనలు ఏడు చేస్తున్నారు. ఏ టైం ఎప్పుడు పాడుతున్నారు? మధ్యరాత్రి. ఏ సమయం ఎప్పుడు పాడుతున్నారు? మధ్యరాత్రి. ఏ పరిస్థితిలో పాడుతున్నారు? శరసాల్లో ఉన్నప్పుడు. అవును, పరిస్థితి ఎటువంటిది? బాగా దెబ్బలు తిన్న తర్వాత నెలలోని లాస్ట్ ఆ వీక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ వచ్చిందనుకో, మనకి ఎన్ని పాటలు వస్తాయో. మన కారు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది పాటలతో. లాస్ట్ వీక్ వచ్చేసరికి మన కారు లో అయిపోద్ది. పాటలు కూడా ఇప్పుడేం పాట పర్లేదు, పాటలు తగ్గిపోతాయి. ఫస్ట్ వీక్ వస్తే కారు చాలా వేగంగా వెళ్తుంది. ఎన్ని శ్రమలున్నా సరే దావీదు ఎక్కడ ఎంచుకున్నాడు? దేవుని మందిరాన్ని, దేవుని ఇల్లుని ఎంచుకున్నాడు. అక్కడ గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. వాక్యము ద్వారా దావీదుకి అక్కడ ఏమి కలిగిందంటే ఆదరణ కలిగింది. అర్థమవుతుందా? ఈ పరిస్థితి లేక మనకు ఎదురయ్యాయి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? అన్నిటికీ మనం వ్యతిరేకమే, అన్నిటికీ. ఇటువంటి మనల్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో పెట్టాడు అనుకో, దేవదూతలు కూడా మనం ఏం చేస్తాము? మీరు చెప్పండి. ఇటువంటి మనల్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో పెడితే దేవదూతలకి ఏం చేస్తాం? మనం పాడు చేసేస్తాం. ఎవరు చెప్పారో కానీ బాగా చెప్పారమ్మా, బాగా చెప్పావక్క. దేవదూతలకి ఏం చేస్తాం? పాడు చేసేస్తాం. ఆగు, నీకేడు తెలుసు? భూమి మీద డేవిడ్ అని బోల్డ్ చెప్పాడు. అందులో ఒక మాట నీకు చెప్తాను. ఎంత మంచోళమో. పైకి సియోను పాటల పుస్తకం, పెద్ద బైబిల్. ఇది ఏకం ఒట్టి ఫలము లేని జీవితం ఇది. దేవుని కొరకు ఏడ్ చేయాలా? ఫలం, జీవఫలము. జోబు నిండా డబ్బులుంటే యెహోవా నీ నామమా. డబ్బులు లేకపోతే ఎవరు లేక ఒంటరినై ఈ పాటలు వేసుకుంటావా? అర్థమవుతుందా? ఏం మనిషి అయ్యా. ఆరోగ్యమేకముంటే పాట మారిపోద్ది. నీవిచ్చిన రక్షణకి నేను అనారోగ్యం అయిపోతే ఏం చేస్తావు? గాలి తుఫాను, అప్పుడు ఈ పాట వస్తుంది. పాటలు మారిపోతుంటాయి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి. అది మంచి పద్ధతి కాదు.
ఆయన తనకిష్టమైన ఫలము ఆయన ఉద్యానవనం మీద ఎదురు చూస్తున్నాడు. బేతేలు ప్రార్థనా మందిరములు తిరుగుతూ, ఈ ఉద్యానవనం మీద అటు ఇటు తిరుగుతూ ఎవరు ఇష్టమైన ఫలము అని ఆయన ఎన్నేండ్ల నుండి ఎదిగాడు నాన్న? అక్కడ 3 ఏండ్ల నుండి. కానీ ఇక్కడ మన జీవితంలో ఎన్నేండ్ల నుండి? ఎన్నో రక్షింపబడిన సల్మాను పుట్టి నుండి రక్షింపబడ్డాగల అంటే 26 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటుంది. ఇన్నేండ్ల నుండి ఎదుగుతున్నాడు. అనిలు ఎన్నేండ్ల నుండి ఎదుగుతున్నాడు నాయన? ఇన్నేండ్ల నుండి. ఏ ఫలము? ఆత్మఫలం, చిహాఫలం. ఏ ఫలము అమ్మా వినిత? ఏ ఫలము రా తల్లి? మారు మనసుకు తగిన ఫలం. తర్వాత ఆత్మఫలం. 2 జీవఫలం. పాటలు పాడుతున్నావు అసలుక దేవుని మందిరంలో యవనస్తులందరూ గట్టి స్వరం తేడ్చేయాలి. ఆ రోజుల్లో సేవకులకు మౌతులు అవసరం లేదండి. వాళ్ళు పాడితేనే చాలు, గట్టిగా వినబడేది. ఈ రోజుల్లో అందరికి ఏటి కావాలా? మైక్ ఉండాలి, మైక్ ఉంటూ డోలక్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, అన్నీ ఉంటేనప్పుడు అని 4 సార్లు అన్ని తర్వాత పోనీ ఏదో పాడతాడు కదా అని చూస్తే చంపించాడు. స్టార్టింగ్లోనే గొంతుకి నేటి చేసాడు. అమ్మ నాయన ఇన్నిసార్లు సడలింపు చేసాడేటి? నిజం. మన పెద్ద అన్నాల దగ్గర బ్రతికాము, వాళ్ళు ఏడు చేసేవాళ్ళు తెలుసా? పాట తప్పు అయితే చెవు పట్టుకొని ఇక్కడ చిక్కుసేవాళ్ళు. ఇలాగ చెవుని ఇలాగ నొక్కోలు కాదు, గట్టిగా ఇక్కడ పట్టుకొని చిక్కుసేవాళ్ళు. అలా అన్న పట్టుకున్నాడు అనుకుంటారు కాంగ్రిగేషన్ ఏకం కూడా. కానీ ఈయన ఏడు చేస్తున్నాడు? చిక్కేస్తున్నాడు. కళ్ళంటలాగా కన్నీళ్ళు రాలుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఈ పాట పాడతావు? తప్పు. మళ్ళీ చిక్కిన తర్వాత మళ్ళీ పాడమంటాడు, పాడు అంటాడు. మళ్ళీ పాడిన తర్వాత కిందకి మీదకి చూస్తాడు. మళ్ళీ అర్థమవుతుందా? అలాగైతే ఈ రోజుండి నా విశ్వాసులు నిలబడతారేటే? వెళ్ళిపోద్ది. వద్దమ్మా. ఆయనకి ఇష్టమైన ఫలము ఆయన చూస్తున్నాడు. సంఘము నాది కాదు, మీది కాదు, ఎవరిది కాదు. సంఘము ఎవరిది అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ మనసు ఎప్పుడు కూడా ఉండాలి. నేను ఒక సంఘానికి 5,50,000 పెట్టి కట్టాను. ఎక్కడది? సింగనాపురం మందిరం. అది సంఘం పేరునే ఉంది ఆ మందిరము. 3,50,000 పెట్టి సంతోషపురం మందిరాన్ని కట్టాను. అది ఏ పేరునుంది? మందిరం పేరునే ఉంది. కానుకు సంఘ పెద్దలు ఎక్కడతారు ఇప్పటికీ ఉన్నా. ఏమన్నా జయరాజ్ అన్న? కానుకు సంఘ పెద్దలు ఎక్కడతారు. ఎందుకు జయరాజ్ అన్నానంటే జయరాజ్ అన్న వెళ్తున్నారు కాబట్టి చూశారు కాబట్టి. ఏది చేస్తున్నామో అదే చెప్తాం. అబద్ధాలు, దోపిడీ, దొంగతనాలు, మాయా మంత్రాలు, ఇది ఒక్క బెమ అని అటువంటి పళ్ళు మన దగ్గర లేవు. నీతితో బ్రతికితే కొంచెమైనా సరే అది శ్రేష్టమే. దానివల్ల మన జీవితానికి ఎంతో నెమ్మది. లెక్కెడతాడు, లెక్కెట్టి చెప్తాడు. సంఘంలోన ఇంత వచ్చింది, సేవకుడు ఇంకొక ఆయనకి ఇచ్చేశాడు అని చెప్తాడు సంఘ పెద్ద. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీతితో కూడిన భక్తి, తనకిష్టమైన ఫలము, జీవా ఫలము. శ్రమలు ఉంటాయి తప్పదు, ఇబ్బంది ఉంటుంది తప్పదు, సమస్యలు మనకు రాకపోతే చెట్లకు వస్తాయా తప్పదు. కానీ ఆ సమయంలోనే దేవుని కొరకు ఎలాగుండాలా? నమ్మకంగా దేవుని పక్షాన్ని ఉంటాడు. శ్రమలలో దేవుడు ఏమై ఉన్నాడు? యోసేపుకి తోడై ఉన్నాడు. యోసేపుకి వచ్చిన శ్రమలు ఏమైనా వచ్చేయట మనకి? అన్నలు పగపట్టిరి, మరీ పగపట్టిరి, మరింత పగపట్టిరి, అసూయపడిరి, గోతులో తోసిరి, అమ్మేశారు, చివరికి ఏడ్ చేశారంటే వదిలేసి వెళ్ళిపోయారు. అందులోని ఈ దేంట్లో ఉన్నాం చెప్పు? మన మీద ఎవరైనా పగపట్టారంటే ఏమీ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది మన లైఫ్. ఎందుకు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకలేము? ఆయన అంటున్నాడు ఆయనకి ఇష్టమైన ఫలము ఒకటి. ఏ ఫలమునైనా? మారు మనసుకు తగిన. 2 ఆత్మఫలం. 3 జీవా ఫలం. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క మాటలు చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. త్వరగా చదివితే ముగించుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం.
ఇలాగ ఉండకూడదు. చదువు నాన్న. ఆ, ఆ, ఊరునా, ఆ, అంజూరపు చెట్టున, ఆ, ఆ, అబ్బా ఏం మాటలు చెప్పాడు. అంజూరపు చెట్టు నుండి ఏ పళ్ళు వస్తాయండి? ఒలీవ పళ్ళు వస్తాయేటి? రావు. మనం సేమ్ అలాగే ఉన్నాము. దేవుని బిడ్డలమని చెప్తున్నాం కానీ మనం వంగ చెట్లు మనకో ఏ ఏ ఏ కాయలు కాయలా? వంకాయలే కాయలు. కానీ మనం ఏటెత్తున్నాం? టమాటా పళ్ళు, వ్యతిరేకమైన పళ్ళు కాస్తున్నాం మనం. అక్కడ ఆయన చూసినప్పుడట అది కారు ద్రాక్షలు తప్ప ఇంకేది కూడా దాని జీవితమే మీ ఏటి కారు ద్రాక్షలు ఎలాగుంటాయమ్మా? ఎవరు తిన్నారు చెప్పండి చేతులు? అనేలు హైదరాబాద్లో కారు ద్రాక్షలు గట్టి తిన్నావేటి? కారు ద్రాక్షలు ఎలాగుంటాయమ్మా? పులివెందుల వాళ్ళు చెప్తారు. ఏమని తిన్నారేటమ్మా? ఏడు తినలే. ఎలాగుంటాయిరా గ్రేసు? తింటే కదా అంకులు అని అంటగల బాగా. ఎలాగుంటాయి అమ్మా? ఉండు మన తల్లి గారికి అడుగుదాం. కారు ద్రాక్షలు ఎప్పుడు అమ్మ తినలేదట. ఎప్పుడు తిని చూడలే. పోనీ చెప్పండి ఎలాగుంటాయి అవి? మీరు ఎలా తినకుండా అలా చెప్తున్నారు? కారు అంటే ఏంటి? చేదని అలా చెప్తున్నారా? అందుకని అన్నాడు చేదైన ఆ ఉద్యానవనం మీద విసురుతుంటే ఆయన తిరుగుతూ ఉంటే అన్ని చేదుతాలు వేరులే కనబడుతున్నాయి కానీ మంచిది కనబడలే. ఇప్పుడు చదువు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ మాట చదువుతావునా? అయితే పవిత్రమైనది, మృదువైనది, లోబడినది, మంచి ఫలం. ఏ ఫలం అట? అబ్బా ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. అది మనకు వివరించడానికి సమయం లేదు కాబట్టి అది దాటిపోయాము. ఎన్నో మాటలు చెప్పాడు. అబ్బాయి ఈ చెట్టు నుండి ఈ పళ్ళు వస్తాయా, ఈ చెట్టు నుండి ఈ పళ్ళు వస్తాయా, మీరు నా బిడ్డలై ఉండి ఏ ఫలం ఫలించాలట? మంచి ఫలం. ఏ ఫలము? మంచి ఫలం, మంచి జీవితం. పాట పాడతాం. క్రైస్తవ జీవితము జీవితము ప్రభు పిల్లలకు క్రైస్తవ సౌభాగ్య జీవితము ప్రభు పిల్లలకు ఎంతో కష్టములు నష్టములు యేసు ప్రభు నా సహాయకారి, యేసు ప్రభు నా సహాయకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు. చాలు. ఇప్పుడు పాటలోని అనుపల్లవ పాడే రేటని కష్టములు నష్టాలు ఈ రెండు వస్తే యేసు ప్రభు వారిని అప్పుడు ప్రార్థన చేస్తామంటావా? రెండు ఒకసారి రావాలా? ఏటి? కష్టము రావాలా, నష్టము రావాలి. వ్యాపారంలో నష్టము, శరీరానికి కష్టము, ఈ రెండు వచ్చినప్పుడు అన్న మీరు ఇప్పుడు పాటలు పాడాలన్నా అని అంటే ఏమంటారండి మీరు? మన పాస్టర్ గారికి మా పరిస్థితులు అన్నీ చూస్తున్నాడు, ఆయన నాకు పాటలు పాడమంటాడు. ఆయనకి ఏటో ఆ టైం అప్పుడే దేవుడు స్తుతించాలన్నని సేవకుడు అనుకుంటుంటే ఈయన అంటాడు అచ్చచ్చా హృదయం ఇప్పుడు ఏటవ్వలేదు, బాగులేదండి బాబు, హృదయం ఏటవ్వలేదు, మనసు బాగులేదు, తిమ్ముతినలేదు ఏటో కానీ అన్నీ ఇదైపోయిన తర్వాత అన్న నాకు ఎక్కించండి అన్న, నేను 100 పాటలు పాడేస్తాను. అప్పుడు పాడేస్తావా? ఇప్పుడు ఈ పాటకి న్యాయం మీరు చెప్పండి. కష్టం వచ్చిన ఆ టైం అప్పుడే సంతోషంగా టక్కేసుకొని
ఎప్పుడు వేసిన టక్కు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏటి ఎప్పకూడదు, టక్ ఎప్పకూడదు. అవి వచ్చినప్పుడు టక్ ఇప్పడము, ఆ వేగం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టక్ వేయడము, అటువంటి పని చేయకండి నాయన. అవి ఉన్నా పర్వాలేదు. యేసు ప్రభువు వారు నాకు ఏటి చేస్తాడు, సహాయం చేస్తాడు, ఆయన వదిలేడు. ఏమండి బైబిల్ ఏమని చెప్పిందంటే, సామెతలు రాసిన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం అనుకుంటున్నాను. రాజుల హృదయాలను ఆయన ఏం చేయగలడు, నీటి కాలువలుగా. ఎట్నా యెహోవా చేతిలో రాజు హృదయము ఎలాగున్నదట, నీటి, వాళ్ళ హృదయాలే నీటి, అంత కఠినాత్మలు రాజులు, వాళ్ళ హృదయాలే నీటి కాలువలుగా చేశాడు. ఆ దేవుడు మనకుంటుంటే మనం ఎందుకండి భయపడతాం? పదా దేవుని సన్నిధికి. మీరు యోబు టైంలో ఒకవేళ ఉంటే అసలు యోబుని మీరు బ్రతకనివ్వరేమో నాకు అనిపిస్తుంది నాయన. ఎందుకనంటే ఒకడు వచ్చాడు గొర్రెలు పోనీ అన్నాడు, ఇంకొకడు వచ్చాడు ఒంట్లు పోనీ అన్నాడు, ఇంకొకడు వచ్చాడు శాబీలు వచ్చి ఏం తీసుకెళ్ళిపోయాడు, గాడిదలు తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. ఇంకొకడు వచ్చాడు అలా అన్నయ్యంట భోజనం చేస్తుంటే నీ 10 మంది పిల్లలు చనిపోయారు. కిందను ఆయన ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. దాని కొరకు నేను ఆలోచించాను రబ్బాయ్. అబ్బా ఎంత ఆత్మీయమైన జీవితం. ఇవన్నీ పోతే అక్క మందిరానికి వచ్చే అని అంటే ఏమంటాం, అన్నా తర్వాత నిలబడి. భక్తికి మాటలు చెప్పడానికి తేడా ఉంది. నా పిల్లలు చనిపోయారు ఆ రోజు ఆదివారం ఆరాధన. నాకు 2 కొడుకులు పుట్టారు తులేత. వాళ్ళు కొన్ని నెలలు ఉండి వాళ్ళిద్దరు చనిపోయారు కలవల వాళ్ళు. ఆ రోజు ఆదివారం ఆరాధన. వెళ్ళాలి నేను, ఏం చేస్తాం ఆ పరిస్థితుల్లో? పిల్లలు చనిపోయారు. నేను అన్నాను, అమ్మాయి ఈ ఆరాధన అయిన తర్వాత సమాధి నుంచి చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానా? అది భక్తి. చెప్పడం గట్ట కాదు. నేను కదలిస్తుంది నా భార్య నన్ను. మీరు ఒకసారి ఆలోచించేయండి ఆ పరిస్థితుల్లో. పిల్లలు పోతే ఆరాధనకి నేను వెళ్ళిపోతుంటే నా భార్య నన్ను కదలిస్తుందా? ఇప్పటికీ నా భార్య సజీవంగా ఉంది, ఏ రోజున అడగండి. కదలిస్తుందా? మనోళ్ళైతే నీ భక్తి ఆ తక్కిన వేగ మీరే చెప్పుదురులే తర్వాత. ఏ ఫలము? ఏమనుకుంటున్నావు? ఉద్యానవనం మీద ఆయన వేయం చేస్తున్నాడంటే వేచి ఉన్నాడు ఆ ఉద్యానవనము కొరకు. ఆ ఉద్యానవనం మీద ఆయన తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. 2 గాలులను ఆహ్వానించిన తర్వాత, గత ఆదివారం చెప్పాను, 2 గాలులు ఆహ్వానించిన తర్వాత ఉద్యానవనం మీద ఆయన ఏం చేస్తున్నాడు? వేయం చేస్తున్నాడు. ఆ ఉద్యానవనం మీద ఉన్న చెట్లన్నిటిని ఆయన పరిశీలన చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ఏది తనకిష్టమైన ఫలము ఏ చెట్టు మీద భుజిస్తానని. ఎలాగున్నాం మనం? మంచి ఫలము. ఏ ఫలం అట? మంచి ఫలం. ఇదేనో ఫలం నాన్న? 4. 1 మారు మనసుకు తగిన ఫలం, 2 ఆత్మ ఫలం, 3 జీవ ఫలం, 4 మంచి ఫలం, 5 దేవుని మాటలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క మాటలు చదువుదాం. త్వరగా చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువునానా. వెలుగు ఫలము. ఏ ఫలం అటది? వెలుగు ఫలం. ఏ ఫలము? వెలుగు ఫలం. ఏ ఫలం ఫలించాలా? వెలుగు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. యోహాను సువార్తలోని బాప్టిజం ఇచ్చి యోహాను కొరకు చెప్పాడు. ఏ దీపం మాట? అతడు వెలుగుచు ప్రకాశించుచున్న దీపము. ఏ దీపము? ప్రకాశించుచున్న దీపం. వెలుగు ఫలం. ఏ ఫలం ఇవ్వాలా? వెలుగు ఫలం. ఏ ఫలం ఫలించాలా? వెలుగు ఫలము. మనం వెలుగు ఫలమా, మిసుకు ఫలమా, చీకటి ఫలమా? ఏ ఫలం మనం? అసలు ఫలాలే లేవు, ఇంకా మిసుకు అనకండి. అది తప్పు. మన అంతరంగం చెప్పదా మనకి? సమర్థించుకోవడానికి ఇది ఏకం ఈ భూమి. ఒక్కొక్క సేవకుడు చెప్తాడు ఒక్కొక్కరికి, అన్నా వీళ్ళేమనుకుంటున్నామన్నా, వాళ్ళేమనుకుంటున్నామని అంటే
ఏంటనుకుంటున్నా, సంఘానికి ఈలే స్తంభం అంటాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ స్తంభం ఏంటైపోయింది, స్తంభం మీద నాయన అంటే లేదన్న స్తంభము. అర్థమవుతుందా? మనం ఏ ఫలము? నా జీవితంలో నేనేమవుతానంటే వెలుగుతూ ఉంటాను. ఏ పరిస్థితిలో వెలుగుతానన్నాడు? ఆందియో అని అంటే అంధకారంలో, చీకటిలో నేనేమవుతాను? వెలుగుతాను. ఆ పరిస్థితుల్లో అందుకే ఆయన అన్నాడు వెలుగు ఫలము. మీ వెలుగు నిలిచి ఉండాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అర్థమవుతుంది? ఈ రెండు నిలిచి ఉండాలి. వెలుగు నిలిచి ఉండాలా, ఫలము నిలిచి ఉండాలి. మీ వెలుగు అనేకుల మధ్యకు ప్రకాశవంతమైన వెలుగుగా ఉండాలి. లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఒక్క ఫలం చదువుదాం. న్యాయం చేకూర్చాలి బైబిల్. రండి దేవుని యొక్క మాటలు. 127వ కీర్తన, మీ అందరికి తెలిసిన మాటే. 3వ వచనం చదివేస్తామన్నా. ఏ ఫలము? గర్భఫలము. ఏ ఫలము? గర్భఫలము. అంటే రెండు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి శరీర సంబంధమైన గర్భఫలం, రెండు ఆత్మ సంబంధమైన గర్భఫలం. శరీర సంబంధమైన గర్భఫలం అంటే డేవిడ్ పాస్టర్ గారు మీకు ఎంతమంది ఫలాలంటే 3, ఒక కూతురు 2 కొడుకులు, అవి గర్భఫలం. అయితే మీరు ఆత్మీయంగా ఎంతమందిని కన్నారండి అని అడిగితే ఒక్కరిని కనలేదా? అబ్బా, కననంటోడికి ఇందాక లేట్ చెప్పాను నేను, దేనికి పిలకూడదు. మా ఇక్కడ ఆత్మీయంగా మీరు ఎంతమందిని కన్నారు? ఆయన అన్నాడు ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒకనాటి ప్రసవ వేదన సరిపోద్దేటి? నిండు చూలాలంటే 9 నెలలు ఆ తల్లి ఆ బిడ్డని జాగ్రత్తగా గర్భంలో దాచి 9వ నెల పూర్తి అవ్వగానే దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడ ఆ మాట ఉంది? యెషయా గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సహాయం చేస్తాడు. నువ్వు బయటికి వెళ్ళిపోరా, నువ్వు మరి ఉండకు అని ఆయన నెట్టుతాడు, బయటికి రావ. బయటికి వచ్చినప్పుడు ఈ తల్లి ఆ బిడ్డను కన్నప్పుడు ఏమంటుందంటే, అమ్మా నేను చచ్చిపోతాను, నేను బతకనే. మామూలు నార్మల్ డెలివరీ అయితే ఇది పరిస్థితి. అమ్మో నేను చనిపోతాను, నేను బ్రతకనే. మరి బిడ్డను కనటానికి అన్ని నొప్పులు ఆ స్త్రీ కనినప్పుడు ఆత్మీయంగా ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించాలి అని అంటే నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉండాలా, ఎంత ప్రార్థన చేయాలా, ఎన్ని గంటలు దేవునితో సహవాసం చేయాలా, ఎంత దేవుని దగ్గర మొరపెట్టాలా, ఇది ఏకం ఒక్కసారి ఆలోచన చెయ్యం. ఎంతమందిని నడిపించుంటావు? ఒక్కొక్కరికి అడిగామనుకో మీరు అందరూ చెప్తారు, అన్న నేను 4గురికి నడిపించానన్నా, నేను 5గురికి నడిపించానమ్మా. ఇక్కడ నుండి స్టార్ట్ చేసామనుకో గ్రేస్ నుండి 10 మంది అని చెప్తుంది. స్టార్టింగ్ అబ్రహాము ప్రార్థన దగ్గర ముగింపు అయిపోయింది కదా, అందుకే అక్కడ ముగింపు. అర్థమవుతుందా? గర్భఫలము లేనంటి వారుగా, ఆత్మీయంగా పిల్లలు కన్నంటి వారంగా గొడ్డోలుగా మిగిలిపోయాం మనం. ఆ ఉద్యానవనం మీదకి ఆయన వచ్చినప్పుడు మనం గొడ్డోలమా పిల్లలు కన్నంటోళ్ళమా? బేతేలు ప్రార్థనా మందిరం ద్వారా ఇంతమంది పిల్లలు నేను కన్నానండి. మీరు అంటారు మరి పాస్టర్ గారు మీరేటి చేస్తారండి, పిల్లలు మీరే కన్నారు. పాస్టర్ గారు కనరు, ఆయన బో పెడతాడు. మా తల్లి, మా నాన్న, మా బంగారము, తిరియమ్మా. ఆడు తినకపోతే పాట పాడతాడు పాస్టర్. నీకెందుకురా, నేను తినిపెడతాను, నీ బాధ్యత నాది. ఆడు గ్రోత్ చూస్తాడు. ఎవరు? సేవకుడు. పోనీ ఒకవేళ నేను పిల్లలకి అన్నాను అనుకో, మీరు పెంచుతారా? మీరు చెప్పండి. ఇప్పుడు జయరాజు అన్న ఉన్నాడు, సీతనాన్న వెళ్ళిపోతే 3 రోజులు మరి రాడు. వీడి ఎత్తులోనే ఏమైపోతాడు, నీరు లేక నిప్పులు లేక. విజయ్ కుమార్ అన్న ఉన్నాడు, ఉదయం వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వెళ్ళిపోయినాడు, మనకు దొరకడు. స్టీవెన్ అన్న ఉన్నాడు, పోనీ ఆయనకి అప్పచెప్తాం మాస్టర్ అని. ఆయన ఉదయం వెళ్ళిపోయాడు అనుకో, సాయంకాలం వచ్చినప్పుడు అక్కడ ఉండిపోయిందన్న, అందుకని అటు వెళ్ళాలా. ఈ మధ్యలో నువ్వు నేను చచ్చిపోంటాను, మళ్ళీ అటు వెళ్ళిపోతాడు. మరి ఇన్నోటైతే ఈ కనిన పిల్లడు ఏటవుతాడు? మీరు చెప్పండి అమ్మా న్యాయము. ఈడు ఎండిపోతాడు. పోనీ నేను కంటాను,
మీరు పెంచుతారని అంటే అది కూడా మనకి, మీరు చెప్పండి వాక్యానికి ఇప్పుడు న్యాయం. ఆయన ఉద్యానవనం మీద విసిరినప్పుడు, ఆయన తనకిష్టమైన ఫలమును భుజించడానికి చూసినప్పుడు మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన ఆత్మీయ గతి ఏంటి, ఏ రేంజ్లో మనం ఉన్నాము? భూమి మీద మనకు బోల్డోటి రేంజ్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవంటారా? బోల్డ్ రేంజ్లు భూమి మీద. మన రేంజ్లు చెప్తే ఒక్కొక్కరు బోల్డోటి రేంజ్లు ఉన్నాయి. ఆత్మీయ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నాము? ఒక మాట చదివి ముగించేద్దాం రానా. అదే మాట పరమగీతం 4:16 చివరి మాట చదివి నన్ను ముగించేద్దాం. నా ప్రియుడు వేయం మరలా వస్తున్నాడు, నా ప్రియుడు తన సంఘము కొరకు, నీ కొరకే, తనకిష్టమైన ఫలము భుజించటానికి కొరకు, నీ కొరకు నా ప్రియుడు వస్తున్నాడు. ఆర్ యూ రెడీ అని ఒకవేళ నేను అడిగితే నువ్వు ఆ కింద నుండి ఏంటి చెప్పాలి తెలుసా? ఓ ఎస్, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. నువ్వు వదిలితే ఎక్కడికి వెళ్ళిపోవడానికి? ఇంటికి వెళ్ళిపోవడానికి. ఆయనతో పాటు ఆ ఇంటికి వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? ఏ ఇంటికి? పరలోకం. ఇక్కడ గొప్ప ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ ఫలాల్లో ఏ ఫలం నువ్వు ఫలించావు? యోసేపు ఫలించుడు కొమ్మ. గోడ మీద చదువుతావా? ఆదికాండము 49:22 యోసేపు ఫలించుడు కొమ్మ ఓట యొద్ద. బా ఎక్కడున్నాడట? ఓట యొద్ద ఉన్నవాడికి ఏటి తక్కువ ఉంటుంది? సమృద్ధైన వాక్యం ఇస్తుంటే సేవకుడు నువ్వు ఇంకా ఫలించకపోతే నీకు ఇంకా ఎవరు మారుస్తారు చెప్పు? సేవకులో ఏమైనా లోపం ఉంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అన్నా నువ్వు ఓట ఇవ్వలేకపోతున్నావు. ఏటి ఇవ్వలేకపోతున్నావు? ఓట నీ దగ్గర లేదు, ఓట నాకు కావాలి అని. ఓటిచ్చిన సేవకుడు దొరికిన తర్వాత నువ్వు ఏటవ్వాలి తెలుసా? ఓట యొద్ద నిలిచి, ఓట యొద్ద నిలిచిండి ఎలాగ నువ్వు ఉండాలా? ఫలము. కీర్తన రాసిన గ్రంథం 1:3 ఆకు వాడక తన కాలమందు. అబ్బా ఏ చెట్టు అది? తన కాలమందు తన ప్రియుడికి ఫలమిచ్చి చెట్టులాగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక.